నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు పట్టాభిపురం వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆఫీసు బల్లలు, చైర్స్, విద్యార్థులకు బల్లల పంపిణీ కార్యక్రమం బ్రాడీపేటలో జరిగింది. శ్రీ శారదా నికేతనం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్, వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు బల్లలు, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలను పాఠశాలలకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ 5 లక్షల రూపాయల విలువైన బల్లలను విద్యార్థుల కోసం ఇవ్వడం అభినందనీయమన్నారు. విజయవాడ లయన్స్ క్లబ్ గవర్నర్ ఉపేంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అనేక రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. పలు సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బల్లలు, ఆఫీస్ టేబుల్స్, కుర్చీలను పంపిణీ చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, కృష్ణంరాజు, పులికొండ శ్రీనివాసరావు, కాసిం తదితరులు పాల్గొన్నారు. క్లాస్ రూమ్లో బెంచీలు, డస్కులు, టేబుల్స్, బల్లలు ఇవ్వడానికి లయన్స్ క్లబ్ గుంటూరు వారు ప్రోత్సహించి వారికి సంబంధించి దాదాపుగా 3 లక్షల రూపాయల వ్యయంతో పిల్లలకి సౌకర్యం కోసం బల్లలు, కుర్చీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి భారతదేశంలో ఉన్న దాదాపుగా 7,000 క్లబ్బులు అనేక కార్యక్రమాలు చిన్నపిల్లలకు నిర్వర్తించడం, మరి ఈరోజు ఇటువంటి చక్కటి పవిత్రమైన కార్యక్రమం మరి భారత పౌరులను తీర్చిదిద్దే ఈ కార్యక్రమంలో నిర్వర్తించిన క్లబ్ వారికి నా యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. వైసీపీ సమన్వయకర్తకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోలీసులు క్యూ కట్టడం సిగ్గుచేటన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ఏ చట్టం ప్రకారం వైసీపీ సమన్వయకర్త పోలీసులకు బాస్ అయ్యారో చెప్పాలన్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ప్రతిపాడు డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు బుకేలు ఇచ్చి కలిశారన్నారు. సీసీఐ రూల్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్కి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించి పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు కట్టే పనులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారిక కార్యక్రమమైన పెన్షన్ల పంపిణీని సమన్వయకర్తలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో చేపించాల్సిన ప్రభుత్వ పనులను సమన్వయకర్తలతో చేపించడంపై సమాధానం చెప్పాలన్నారు. అధికారులపై చర్యలు తీసుకుని రానున్న ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ నిరూపించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించకుంటే జాతీయ స్థాయిలో దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేల మార్పుపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జనవరి 10వ తేదీ వరకు ఎలక్ట్రల్ ప్రాసెస్ అమల్లో ఉంది. ఎలక్ట్రల్ ప్రాసెస్కి సంబంధించిన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా తుంగలో తొక్కి ఎవరి ఆదేశాలతో పత్తిపాడు డిఎస్పి, సిఐ, ఎస్ఐలు ఒక సమన్వయకర్త పార్టీ ఆఫీస్కి వెళ్ళి కేక్ కట్ చేశారు, బొకేలు ఇచ్చారు, ఆయన్ని అభినందించారు. మరి ఇది ఏ పోలీస్ మాన్యువల్లో ఈ రకమైనటువంటి నిబంధనలు ఉన్నాయో డీజీపీ గారు సూటిగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది పూర్తిగా నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో ఒక ఐఏఎస్ అధికారిగా, మాజీ ఐఏఎస్ అధికారిగా చెప్తున్నా, ఇది పూర్తిగా కోడ్ ఆఫ్ సివిల్ కండక్ట్ రూల్స్కి విరుద్ధము. 1964 సిసిఏ రూల్స్కి పూర్తిగా విరుద్ధం. ఇటీవల 4 సంవత్సరాల 8 నెలల కాలంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా పక్షపాత ధోరణితో ఉందని బాధితులు గగ్గోలు పెడుతున్న డీజీపీ గారు వచ్చి మేము నిష్పక్షపాతంగా ఉన్నాం, అన్ని విషయాల్లో నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తున్నామని అనేక పర్యాయాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం, మరి ఈ సంఘటన ఏ రకంగా ఆయన చెప్పిన దాన్ని సమర్థిస్తుందో డీజీపీ గారు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు జంగాల అజయ్ కుమార్ ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్, క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. పర్మనెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్ జీతాలు, హెల్త్ అలవెన్స్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్మికుల సమ్మెతో ఇప్పటికే నగరంలో చెత్త పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముత్యాలరావు, బందెల రవికుమార్, కోటా మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెతోటి వీధులన్నీ దుర్గంధపూరితంగా మారిపోయి కంపు కొడుతూ ఉన్నాయి. ఇంకొక 4 రోజులు గనక ఇలాగే కొనసాగితే సమ్మె ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కొనే ప్రమాద పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ దారుణమైనటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం తప్ప మరొకళ్ళు కాదు. తప్పుడు సమాచారంతో నమోదు చేసిన మంత్రి విడుదల రజని ఓటును రద్దు చేయాలని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్, బుజ్జి డిమాండ్ చేశారు. మంత్రి విడుదల రజని ఓటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాస్, కార్పొరేటర్ బుజ్జి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మంత్రి విడుదల రజని ఖాళీ స్థలం అడ్రస్తో తన ఓటును నమోదు చేసుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్దమన్నారు. ఎన్నికల నిబంధన చట్టం ప్రకారం ఖాళీ స్థలంలో ఓటు హక్కు ఇవ్వకూడదన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదారు పట్టించిన మంత్రి ఓటును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రివర్యులు విడుదల రజని ఇక్కడ పోటీ చేసే ఉద్దేశంతో తన ఓటుని చిలకలూరిపేట నుంచి పట్టాభిపురం మార్చుకుంది. మేము వెళ్ళి చూస్తే ఆమె ఓటు ఎక్కడుందా అంటే ఖాళీగా వేకెంట్ సైట్, అది తాళం వేసి ఉన్నది, మొత్తం ఖాళీగా కనపడతా ఉంది. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టు, ఆ అపార్ట్మెంట్కి ఒక పేరున్నట్టు, ఏమో పలానా ప్లాట్లో ఉన్నట్టుగా చూపించింది అక్కడ. కానీ ఖాళీ స్థలంలో ఓటు ఇవ్వటం అనేది ఎన్నికల చట్ట నిబంధన ప్రకారం తప్పు, అక్రమం. ఆమె అక్కడున్నా ఇక్కడ పోటీ చేయొచ్చు, ఈమె ఇక్కడ గుంటూరులో ఉన్న సొంత ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఈ తప్పుడు పనులకు ఎందుకు పాల్పడిందో ఆమె సమాధానం చెప్పాలి. వేకెంట్ సైట్లో ఓటు ఇవ్వకూడదు, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము. ఏమో తప్పుడు ఫామ్ డిక్లరేషన్ ఇచ్చింది. అక్కడ అపార్ట్మెంట్ ఉన్నట్టుగా, అప్పుడు పాత సినిమాల్లో మనకు విఠలాచార్య ఉండేవాడు, పిల్లిని ఏనుగు, ఏనుగును పులిని చూసేవాడు, చేసేవాడు. అట్టనే ఏమో కూడా ఖాళీ స్థలంలో విఠలాచార్య సినిమాలో అపార్ట్మెంట్ సృష్టించింది, లేనిపోయిన అపార్ట్మెంట్ని జిమ్మిక్కులు చేసింది. ఆమె చదువుకున్నది, ఉన్నత విద్యావంతురాలు. ఈ విధంగా తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చి ఓటు హక్కు పొందింది? దీని వెనక ఏం చేద్దాం అనుకుంటుంది? ఎందుకు వెబ్సైట్ హోల్డ్ చేశారు? ఇవన్నీ మాకు కావాలి. ఎందుకంటే ఆ రోజున పొలిటికల్ పార్టీలకు ఇచ్చిన దానిలో మాకు ఇచ్చిన దానిలో 14 ఓట్లు ఉన్నాయి. 14 ఓట్లే ఆన్లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి కార్పొరేషన్లో చెక్ చేస్తే 24 ఉన్నాయి, 24 ఓట్లు ఉన్నాయి, 22 ఓట్లు ఉన్నాయి. ఎందుకు ఆ 11 ఓట్లు ఏమిటి? దొంగ ఓట్ల? మాకు సమాచారం తెలియాలి. ఆమె ఏమేమి ఆధారాలు సమర్పించి ఓటు పొందింది? ఒక ఓటు హక్కు పొందాలంటే ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ప్రకారం ఒక ఓటు హక్కు పొందాలంటే దానిలో ఒక 6 ఉండాలి. పాస్పోర్ట్ అదే అడ్రస్లో ఉండాలి, పర్మనెంట్ నివాస యోగ్యత కలిగి ఉండాలి, నివసిస్తూ ఉండాలి, నిద్రిస్తూ ఉండాలి, అది ఆమెకు రెసిడెన్స్గా ఉండాలి. బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరండల్పేట 4వ లైన్లోని బైజూస్ కార్యాలయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించి నిరసన తెలిపారు. ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బైజూస్ కంటెంట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందన్నారు. 7,000 రూపాయల విలువైన ట్యాబ్లను 18,000 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజల సొమ్మును దోచుకుంటుందన్నారు. బైజూస్ కంటెంట్ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బైజూస్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వలి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 3,000 నుంచి
4,000 కోట్ల రూపాయల కమిషన్లు డైరెక్ట్గా సీఎం అకౌంట్కి పోయిన పరిస్థితి. కాబట్టి బైజూస్ సంస్థ అనేది ఒక పెద్ద మోసమైన సంస్థ. ఇప్పటికే సెంట్రల్ ప్రభుత్వం కూడా దీన్ని విచారణ చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు కూడా మీరు విచారణ చేయించాలి. బైజూస్లో తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు, మేము డబ్బులు కట్టాం, మా పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు, మేము అన్యాయం అయిపోయాం, మేము నష్టమే కాబట్టి మమ్మల్ని కాపాడమని మొరబెట్టుకుంటా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి బైజూస్ సంస్థలు అణచుబడి 1,000 కోట్ల రూపాయలు కుమ్మక్కాయి ఆయన తీసుకుని వాళ్ళ బైజూస్ సంస్థకి అడ్డంగా ఉన్నాడు. కాబట్టి వైసీపీ నేతలకు రాష్ట్రం మీద పడి దోచుకుని తినడం తప్ప అభివృద్ది పట్టదని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. నల్లచెరువులో డివిజన్ అధ్యక్షుడు షేక్ రబ్బానీ నేతృత్వంలో బుధవారం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు, చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు, నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ఇంటింటికి తాగునీటి కుళాయి కనెక్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. మేము ఒకటే చెప్తాను, ఇప్పటి వరకు మీరు అభివృద్ధి ఏం చేశారో ప్రజలకు చెప్పండి. రాబోయే రోజుల్లో ఏం అభివృద్ధి చేస్తారో ప్రజలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమైపోయింది. ఈ 3 నెలలైనా మీరు క్షమాపణలు చెప్పండి ప్రజలకి. మేము చేయలేకపోయాం, మేము ఇక ఈ 3 నెలల్లో ఏదైనా ఉంటే మిమ్మల్ని క్షమించమని కోరుతాం తప్పితే ఓట్లేమని కోరమని చెప్పి మీరు ప్రజల మధ్య తిరగాలి. ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి శూన్యం. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి చేతగాని వెధవ పనులన్నింటి కూడా చేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తెలుగు ప్రజలారా, ఇప్పుడైనా మేలుకోండి. నేను పొరపాటు చేశాను, మళ్ళీ తిరిగి నేను వెనక్కి వచ్చాను. మన చర్మాలు ఒడిచి కట్టినా కూడా ట్యాక్సులు కట్టలేం, అన్ని కోట్లు అప్పు చేశారు జగన్ రెడ్డి. ఈ ప్రభుత్వం దోసేసింది పేదల పేరు చెప్పి అని చెప్పడం ఈరోజు మనం అందరం మీడియా ద్వారా విన్నాం. కంటే ఇప్పుడు మేమేదో చెప్తే మేమేదో చెప్పామంటారు. మీరు అభివృద్ధి ఏమీ చేయలేదు, శూన్యం. ఓన్లీ మీ కాసులు, మీ గలగల, మీ యొక్క జగన్ అండ్ కంపెనీకి, భారతీయ సిమెంట్స్ కావచ్చు, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, రకరకాల మీడియా సంస్థలకు మీ ద్వారా ఇప్పుడు కొత్తగా ఉన్నాయి మీ దగ్గర వేరే పేరులతో, బినామీ పేరులతో డిస్టిలరీలు, ఈ యొక్క వైన్ మైన్ శాండ్ పేరుతో కొన్ని 1,000 కోట్లు అవినీతి చేసిన జగన్ రెడ్డి ఏ విధంగా పేద ప్రజల పేరు చెప్పి దోశాడో మనం అందరికీ వాళ్ళ ఆ పార్టీ నుంచి వచ్చిన సీనియర్ నాయకులే తెలియజేస్తున్నారు. నేను ఒకటే ప్రజలు కోరేది, ఇక్కడ ఏమీ అభివృద్ధి తట్టమట్ట ఇలా ఎక్కడా కూడా వేసిన రోడ్ల మీద వేసారు, కొన్ని దండుకున్నారు. ఏమైతే డబ్బులు కాజేయాలో మొత్తం మురికి వాళ్ళని అట్టాగా ఉన్నాయి, డ్రైనేజీలన్నీ ఉన్నాయి. పేదవాడి యొక్క ఆర్థిక పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. దయచేసి మీరందరూ కూడా మనసాది వాచ ఒకసారి ఆలోచించి మీ ఆత్మసాక్షిగా మరలా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు గారు యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని మీరు ఓటు వేసి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ, తప్పకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలంటే చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.